అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ యుద్ధ పరిస్థితులు ఎంతవరకు వెళ్తున్నాయంటే కేవలం రాజకీయపరమైనటువంటి కారణాలు కాకుండా, లేదా సైనికపరమైనటువంటి కారణాలు కాకుండా, మతపరమైనటువంటి విశ్వాసాల ఆధారంగా కూడా ఈ యుద్ధం అత్యంత కీలకమైనటువంటి దశల వైపు వెళ్తున్నాయి. ఇప్పుడు ఒకసారి మనం ఇరాన్కి సంబంధించినటువంటి ఇష్యూ చూద్దాం. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడి చేసినటువంటి పరిస్థితి. కానీ దానికి ప్రతీకారంగా ఇరాన్ పక్కనే ఉన్నటువంటి గల్ఫ్ దేశాల మీద దాడి చేసింది. ఎందుకు ఎక్కడో అమెరికా లేకపోతే పక్కనే ఉన్నటువంటి కొంతవరకు ఇజ్రాయెల్ మీద దాడి చేయకుండా సరిహద్దు పంచుకుంటున్నటువంటి గల్ఫ్ దేశాల మీద దాడి చేయడానికి రీజన్ ఏంటి? ఒకవేళ ఇజ్రాయెల్తో పాటుగా అమెరికాకు ఈ గల్ఫ్ దేశాలు ప్రధానంగా సపోర్ట్ చేస్తున్నాయా? సౌదీ అరేబియా కానివ్వండి, యూఏఈ కానివ్వండి, పక్కనే ఉన్నటువంటి ఒమెన్ లాంటి దేశాలతో పాటుగా చిన్న చిత్క దేశాలు, అత్యంత కీలకమైనటువంటి దేశాలు, చిన్న దేశాలైనా అత్యంత ముడి చమురును కలిగి ఉన్నటువంటి దేశాలు, అత్యంత శక్తివంతంగా అభివృద్ధి అవుతున్నటువంటి దేశాలపైన ఇరాన్ దాడి చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మెదిలేటువంటి అతిపెద్ద ప్రశ్న ఇదే. కానీ దీని వెనకాల మతపరమైనటువంటి కొన్ని వివాదాలు, మరి ముఖ్యంగా మతపరమైనటువంటి కొన్ని చీలికలు ఉన్నాయి అనేది మాత్రం ఇక్కడ అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. ప్రధానంగా ఉన్నటువంటి కొన్ని అంశాలను ఒక్కసారి మనం బేరీజు వేసుకుందాం. ఎందుకంటే ఇది రాజకీయ పరంగా సాగుతున్నటువంటి యుద్ధం మాత్రమే కాదు, సైనిక శక్తి పరంగా సాగుతున్నటువంటి హెచ్చు తగ్గుల విషయాలు మాత్రమే కాదు, ఒక దేశానికి మరొక దేశాలు, మరి పక్కనే ఉన్నటువంటి దాయాది దేశాలకి అనేటువంటి అంశాలే కాదు. చాలా మందికి మెదిలేటువంటి ఒక ప్రశ్న, గల్ఫ్ దేశాలు చాలా వరకు కూడా ముస్లిం కంట్రీస్. సో ఇప్పుడు ఇజ్రాయిల్ లేదా అమెరికా లాంటి దేశాలు ఇరాన్ పైన దాడి చేసినప్పుడు ముస్లిం దేశాలన్నీ ఏకమైపోయి పూర్తి స్థాయిలో ప్రతిఘటించవచ్చు కదా అనేటువంటి ఒక విశ్వాసం రావచ్చు. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి దేశం, ఆయా దేశాల మధ్య పడకపోవడానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. అదే ప్రధానంగా షియాస్ అండ్ సున్నీస్. ఈ రెండు అంశాలు ఒకసారి మనం బేరీజ్ వేసుకున్నప్పుడు, మొహమ్మద్ ప్రవక్త మరణం తర్వాత సో ఈ రెండు కూడా అంటే ముస్లిం సంబంధించినటువంటి ఆ కమ్యూనిటీ మొత్తం కూడా రెండుగా చీలిపోవడం జరిగింది. ఒకటి అబూబకర్ నేతృత్వంలో ఉన్నటువంటి సున్నీలుగా ఏర్పడడం జరిగింది, రెండు అలీ నేతృత్వంలో షియాలుగా ఏర్పడడం జరిగింది. ఇక్కడ ఇరాన్ అనేది పూర్తిగా 90 నుంచి 95% అత్యధికంగా షియాలు కలిగి ఉన్నటువంటి దేశం. సో మిగిలినటువంటి సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి దేశం కానివ్వండి, యూఏఈ కానివ్వండి, గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి దేశాలన్నీ కూడా, ఈవెన్ ఇరాక్ కూడా షియాకి సంబంధించింది. సో గల్ఫ్ మిగిలినటువంటి దేశాలన్నీ కూడా సున్నీ ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి దేశం. సో భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు కూడా అత్యధికంగా సున్నీలు మాత్రమే ఉండేటువంటి సిచ్యువేషన్. కొన్ని ప్రాంతాల్లో, మరి ఇంకా కొన్ని స్పెసిఫిక్ ఏరియాల్లో మాత్రమే షియాస్ ప్రభావం కొంతవరకు కనబడేటువంటి పరిస్థితి. పాకిస్తాన్ కూడా కేవలం సున్నీల మీద ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి. సో ఈ షియాస్ సున్నీస్ అనేది మతపరమైనటువంటి చీలిక నాటి కాలం నుంచే వచ్చింది. సో ఆధునిక కాలం కాదు, ప్రాచీన కాలంలో ప్రతి మతంలోనూ చాలా వరకు చీలికలు ఉండేటువంటి పరిస్థితి. సో బౌద్ధ మతంలో చీలికలు, సో ఏదైతే ముస్లిం కంట్రీస్కి సంబంధించినటువంటి చీలికలు, అట్ ద సేమ్ టైం జైన మతంలో చీలికలు, ఇలా చీలికలు అనేవి మతాల్లో సర్వసాధారణం. కానీ నేటి కాలంలో అవే చీలికలు రాజకీయపరమైనటువంటి యుద్ధాల వైపు అడుగులు వేయడానికి ఒక కారణంగా మారుతున్నాయి. ప్రజెంట్ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన దాడి చేసినప్పుడు ఇరాన్ వెంటనే వాటిని ప్రతిఘటించేటువంటి పరిస్థితులు కాకుండా, గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒమెన్ కానివ్వండి, లేకపోతే యూఏఈ కానివ్వండి, సౌదీ అరేబియా కానివ్వండి, ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా యొక్క ఎయిర్ బేస్ల మీద మేము టార్గెట్ చేస్తున్నాం, వాటిపైన మేము దాడి చేస్తున్నాం అనే విషయాలు చెప్తూ ఉంది. కానీ అక్కడ ఎయిర్ బేస్, అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ బేస్ మీద దాడి అంతవరకు చేస్తే అమెరికా పైన దాడి చేసినట్టు అవుతుంది అనేది ఒక ప్రధానమైనటువంటి నానుడి. కానీ అది ఆ పరిధి అంతవరకే ఉండకుండా ఆ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో, వాణిజ్యపరమైనటువంటి ప్రాంతాల్లో కూడా దాడి చేసేది. ఈ రోజు జరిగినటువంటి ప్రధానమైనటువంటి దాడి, మరి ముఖ్యంగా యూఏఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అమెజాన్కి సంబంధించినటువంటి డేటా సెంటర్ పైన దాడి చేసినటువంటి సిచ్యువేషన్. అంటే ఆయా దేశాల్లో, గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాలపైన, ఎయిర్పోర్ట్లపైన కూడా దాడులు జరిగినటువంటి పరిస్థితులు. కేవలం అమెరికన్ ఎయిర్ బేస్లను మాత్రం ఇరాన్ టార్గెట్ చేసుకోలేదు, ఏదైతే కీలకంగా ఉన్నటువంటి సున్నీ ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి దేశాల మీద కూడా దాడి చేసింది.
ఇది నగ్న సత్యంగా వినబడుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి మాట. ఒక్కసారి షియాల ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు, మరోవైపు ముస్లిం ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి అంటే సున్నీల ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి దేశాలను ఒక్కసారి మనం గమనిద్దాం. ముందుగా షియాల ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో ఇరాన్లో ఎక్కువ మంది ఉన్నటువంటి పరిస్థితి. ఒక 90 నుంచి 95% మంది ఇరానియన్లు అందరూ కూడా షియా ముస్లింలుగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక ఇరాక్లో వీరి ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు. అట్ ద సేమ్ టైం ఇతర ప్రాంతాలు ఒకసారి పరిశీలించినప్పుడు బెహ్రెయిన్లో, అజర్బైజాన్లో ఈ 2 దేశాల్లో కూడా షియాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఒకసారి సున్నీల ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు మనం పరిశీలిస్తే ఆటోమేటిక్గా సౌదీ అరేబియాలో సున్నీలు ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఈజిప్ట్తో పాటుగా ఇండోనేషియా, అదేవిధంగా పాకిస్తాన్, అదేవిధంగా టర్కీ, సూడాన్, సిరియా, ఉజ్బెకిస్తాన్, లిబియా అండ్ మాల్దీవ్స్. సో ఈ మొత్తం ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి దేశం. రీసెంట్గా ఇరాన్ వెళ్ళి గల్ఫ్ దేశాల మీద దాడి చేసినప్పుడు మీ యుద్ధం జరుగుతున్నటువంటి తీరు మాతో కాదు, మీరు యుద్ధం చేయాల్సింది మాతో కాదు, మీరు మా మీద అటాక్ చేయబోతున్నారు, అసలు మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు, రీసెంట్గా శాంతి చర్చల వైపు లేదా దౌత్యపరమైనటువంటి సంబంధాలు నెరవేర్చుకుందాం, అలాంటి పందాలు వెళ్ళినటువంటి వారు ఇప్పుడు యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఓవరాల్గా మీరు చేస్తున్నటువంటి యుద్ధం, మీరు చేయాల్సినటువంటి యుద్ధం మాతో కాదు అని యూఏఈకి సంబంధించినటువంటి రక్షణ వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యక్తులు బహిర్గతంగానే చెప్పినటువంటి పరిస్థితి. ఇది ఇరాన్కి గట్టి హెచ్చరికగా మారేటువంటి ఒక కీలకమైనటువంటి అంశం. అంటే ఇరాన్ పూర్తి స్థాయిలో సున్నీ ప్రభావం ఎక్కువగా ఉండి గత కొంతకాలంగా, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక దశాబ్ద కాలంగా తన శత్రువులకి సంబంధించినటువంటి దేశాలపైన ఇదే పందాలు ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇరాన్ నుంచి అత్య ప్రభావం ఉన్నటువంటి గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇప్పుడు అమెరికాకో లేకపోతే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఏదైతే చర్చలు లేకుండా పూర్తి స్థాయిలో యుద్ధ వాతావరణంకి వెళ్ళినటువంటి పరిస్థితులకి మద్దతు ప్రకటిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అంటే ఇలాంటి బహిరంగమైనటువంటి మద్దతు ఇరాన్ కొంతవరకు పొసగనటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు. 1979లో ఒక్కసారి మనం ఇరాన్కి సంబంధించినటువంటి విప్లవం జరిగినప్పుడు అప్పుడు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్, సున్నీలు షియాల మధ్య ఉన్నటువంటి వైరుధ్యం బహిర్గతంగా బయటపడినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. ఇరాన్ విప్లవం సమయంలో అత్యంత కీలకంగా జరిగినటువంటి ఒక సిచ్యువేషన్, ఏదైతే సున్నీలు ఎక్కువగా లేదా సున్నీ ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో షియాలు అత్యంత పేదరికంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. వారు పేదరికంలోకి వెళ్ళడం కాదు, అక్కడ ఒక పేదలుగా పరిగణించేటువంటి వారు. కానీ ఈ షియాలు ఆయా దేశాల్లో ఉన్నటువంటి అతి తక్కువ జనాభా అయినా పేదరికంలో ఉన్న వారు వివక్ష, మరి ముఖ్యంగా జాతి అహంకారం ఎక్కువగా ఉంది అని వారు భావించుకునేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడేవి. దీని ద్వారా ఆ షియాలకు సున్నీలకు మధ్య వైరం మరింత పెరిగింది. ఈ వైరం కాస్త ఆయా దేశాల్లో పూర్తి స్థాయిలో షియాల యొక్క హక్కుల కోసం పోరాటం చేయడానికి పక్కన ఎక్కడో ఉన్నటువంటి ఇరాన్ అక్కడ లోకల్లో ఉన్నటువంటి షియాలకు ఫండింగ్ చేసేటువంటి పరిస్థితి, అక్కడ లోకల్లో ఉన్నటువంటి షియాలకు సహాయం చేసినటువంటి పరిస్థితి. ఇది పొసగనటువంటి ఏదైతే గల్ఫ్ దేశాలు ఉన్నాయో, సున్నీలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో, వీరు ఆటోమేటిక్గా డిఫెన్స్లోకి వెళ్ళిపోవడం జరిగింది. మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నటువంటి షియాల బలోపేతం కోసం అత్యధికంగా ఉన్నటువంటి సున్నీలను ఇబ్బంది పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి ఇరాన్ వీరికి నిధులు ఇస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఇరాన్ వీరికి డైరెక్షన్ ఇస్తుంది. కాబట్టి మన దేశంలో షియాలు పూర్తి స్థాయిలో దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పార్టిసిపేట్ చేస్తున్నారు, సున్నీలపైన దాడులు చేస్తున్నారు. దీన్ని గ్రహించినటువంటి వెంటనే గల్ఫ్ దేశాలు ప్రత్యేకంగా సున్నీల హక్కుల కోసం, సున్నీల కోసం ప్రత్యేకమైనటువంటి విధానాలు అవలంబించడం మొదలుపెట్టేశారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఒక మిలిటరీ గ్రూప్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మిలిటరీ గ్రూపులు ఆధునిక కాలంలో ఆఫ్ఘనిస్తాన్లో, మరి ముఖ్యంగా పాకిస్తాన్లో తాలిబాన్లుగా ఏర్పడడం జరిగింది. అంటే క్రమంగా ఎలా పెరిగిపోయిందంటే సున్నీలు షియాల మధ్య వివాదం కాస్త కొన్ని తాలిబాన్ల మిలిటెంట్ గ్రూపులుగా మారిపోయినాయి, కొంతవరకు ఉగ్రవాదం వైపు వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాయాది దేశాలు, వారికి పడని దేశాల్లో బహిర్గతంగానే పూర్తి స్థాయిలో అల్లకల్లోలాలు సృష్టించడం లేదా ఉద్రిక్త పరిస్థితుల వైపు అడుగులు వేసేటువంటి ఒక టీములుగా ఏర్పాటు అవ్వడం జరిగింది. కాలక్రమేణా ఇప్పుడు ఇరాన్లో పరిస్థితి కూడా అలాగే ఉన్నటువంటి సిచ్యువేషన్. దాయాదిలో ఉన్నటువంటి దేశాలు, సున్నీ దేశాలు అయితే ఇరాన్కి పసిగేటువంటి పరిస్థితి ఉండట్లేదు. ఇరాన్ దాన్ని పరిగణలోకి తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఉండట్లేదు, వారి మీద దాడి చేసేటువంటి పరిస్థితుల వైపే వెళ్తున్నాయి. మరి ఇలాంటి కీలకమైనటువంటి దశలో ఈ షియా సున్నీల ప్రభావం అనేటువంటి ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో మాత్రం ఇదే హైలైట్గా సాగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నాయి. ఒకసారి మనం లెబనీస్కి సంబంధించినటువంటి ఇష్యూను కూడా ఎగ్జాంపుల్గా చూడొచ్చు. లెబనీస్లో కూడా ఇలాంటి ప్రభావం ఎక్కువ కనబడినటువంటి పరిస్థితి. హిజ్బుల్లాకి సంబంధించినటువంటిది ఇరాన్ మద్దతుతో ఏర్పాటైనటువంటి సిచ్యువేషన్స్ కూడా ఆయా దేశాల్లో ఎక్కువగా ప్రభావం చూపించినటువంటి పరిస్థితి. అంటే ఇరాన్ తన యొక్క షియా యొక్క మతాన్ని అవలంబిస్తూనే
ఎక్కడ సున్నీ ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో కూడా ఆ ప్రభావాన్ని తగ్గించడానికి అక్కడ అతి తక్కువ మంది ఉన్నటువంటి షియాల బలోపేతం కోసం ఫండింగ్ చేయడం, సహాయం చేయడం, లేదా ఉగ్రవాద వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు అక్కడ అవకాశం లేకుండా చేయడం, ఇలాంటి అవకాశాలతో ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితులు. సో ఆటోమేటిక్గా గల్ఫ్ దేశాల నుంచి వ్యతిరేకత రావడం సహజంగానే కనిపిస్తూ ఉంటుంది. ఆ వచ్చినటువంటి వ్యతిరేకత ఇప్పుడు ఈ వార్ స్టేజ్లో మాత్రం పీక్స్కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఓవరాల్గా మాత్రం ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి తీవ్రమైనటువంటి ప్రభావం ఈ విధంగా అడుగులు వేస్తుంది. సో ఓవరాల్గా చూడాలి, షియా సున్నీల వివాదం, సో మహమ్మద్ ప్రవక్త మరణం తర్వాత వచ్చినటువంటి వివాదం అయినప్పటికీను, కాలక్రమేణా అది మతపరమైనటువంటి చీలికగా మారినప్పటికీను, ప్రజెంట్ రాజకీయపరమైనటువంటి కారణాలతో ఉద్రిక్తపరమైనటువంటి దేశాల మధ్య ఒక యుద్ధాన్ని వైపు మళ్ళేటువంటి పరిస్థితుల వైపు అడుగులు వేస్తుంది. తాజాగా ఇరాన్ మళ్ళీ పూర్తి స్థాయిలో పక్కనే ఉన్నటువంటి గల్ఫ్ దేశాల మీద దాడులు కొనసాగిస్తూనే ఉంది. సో యూరప్ దేశాలు మాత్రమే, అంటే ఫ్రాన్స్ లేదా యూకే, యునైటెడ్ కింగ్డమ్ ఇలాంటి దేశాలు మాత్రమే కాదు, ఇజ్రాయెల్తో పాటుగా అమెరికాకు మద్దతు తెలపడం, గల్ఫ్ దేశాలు కూడా పరోక్షంగా మద్దతు తెలుపుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్లను మీరు నిర్వహించుకోండి, సో ఇరాన్ ఎక్కడికక్కడ కట్టడి చేయండి, ఇరాన్ ఆగడాలను మనం తొక్కివేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి అంశం. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, దాడి చేసినటువంటి దేశం పక్కన పెడితే దాడికి గురైనటువంటి దేశం దాన్ని ప్రతిఘటించేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది. ఐక్యరాజ్య సమితి క్లియర్ కట్గా చెప్పింది, ఆత్మరక్షణ హక్కు. ఈ ఆత్మరక్షణ హక్కు ద్వారా సో గల్ఫ్ దేశాలు తమను తాము రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత తమ మీద ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది మొత్తం మనం కూడా వేచి చూడాలి. ఎందుకంటే గల్ఫ్ దేశాలతో పాటుగా మధ్యప్రాచ్య దేశాలు కూడా ఆల్మోస్ట్ అమెరికా, ఇజ్రాయెల్కే సపోర్ట్ చేసినటువంటి నేపథ్యంలో సో ఇరాన్ని కట్టడి చేయడానికి ఈ దేశాలన్నీ ఏకమవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఈ షియా సున్నీల వర్గ చీలిక అనేటువంటి అంశం కూడా ఇప్పుడు ఈ యుద్ధంలో కీలకంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. చూద్దాం మొత్తం మీద ఎలా వెళ్తుందో. సో ఈ షియా సున్నీస్ చీలిక అట్ ద సేమ్ టైం ప్రజెంట్ ఉన్నటువంటి ఈ రాజకీయపరమైనటువంటి యుద్ధ వాతావరణంలో వీటి కలయిక మీద మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి, ఇట్స్ యూ టీవీ.